హాయ్ హలో అండి అందరికీ. లాస్ట్ వీడియోలో ద్వారకా తిరుమల వెళ్ళామని అయితే చెప్పాను కదా. అక్కడి నుంచి దగ్గరగా ఉన్న ఇక్కడ ఆంజనేయ స్వామి గుడికి అయితే వచ్చాము. ఈ ఆంజనేయ స్వామి పేరేమో మధ్యాంజనేయ స్వామి అని అయితే అంటారు. మనకి ద్వారకా తిరుమల నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ ఉంటుంది. ద్వారకా తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ గుడికైతే వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంది గుడి మాత్రం. ఎంత బాగుందంటే చెప్పలేనండి, అంత బాగుంది. ఖాళీగా ఉంది, చాలా ప్రశాంతంగా అయితే దర్శనం అయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గుడి కట్టడం కానీ ఇదే అక్కడక్కడ ఆయన విగ్రహాలు కానీ చాలా అంటే చాలా బాగా చెక్కారండి. నాకైతే ఈ గుడి మాత్రం చాలా బాగా నచ్చింది. ఎంత ప్లెజెంట్‌గా ఉందంటే సైలెంట్‌గా, ప్రశాంతంగా ఉంది. ఈ గుడిలోకొచ్చాక పిల్లలు గూడా అప్పటిదాకా విసిగిచ్చిన పిల్లలు గూడా ఉత్సాహంతో పరుగులెత్తడం అయితే స్టార్ట్ చేశారు. అంతా ఎంజాయ్ చేశారండి పిల్లలు ముగ్గురు గూడా. ఇంకా ఇక్కడ కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయండి. ఏదైతే మనం కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయి. మనం మొక్కులు కూడా మొక్కుకోవచ్చు. కొంతమంది 108 ప్రదక్షిణాలు చేస్తారంటారు. కొంతమంది గారెల దండేస్తారు. ముందు ఒకళ్ళు మోకాలు ప్రదక్షిణ చేస్తున్నారు కదా. ఇలా మోకాలు ప్రదక్షిణ చేస్తామని కూడా మొక్కుకుంటారండి. అంత పవర్‌ఫుల్ ఈయన. మనం కోరుకున్న కోరిక నెరవేరుస్తారు. అలాగే మనం మొక్కుకున్న మొక్కులు కూడా మనం త్వరగా తీర్చేసేటట్టయితే ఉండాలండి. నాకు వీలైనంత వరకైతే నేను గుడి మొత్తం చూపించేసాను. లోపలికైతే ఫోన్ అలౌ చేయలేదు. అందుకని బయట వరకైతే తీశాను. ఇంకా మా అందరికీ కూడా చాలా బాగా దర్శనం అయిపోయింది. ఇంకా అలాగా ప్రశాంతంగా కాసేపు కూర్చొని బొట్టయి పెట్టుకొని ప్రసాదం తినేసి ఫొటోస్ అయితే కొంచెం దిగేసి అయితే ఇంటికి వెళ్ళిపోయామండి. ఇదే ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.